మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అందరికీ శుభోదయం. మరోసారి దాదాపు 2 మాసాలు అవుతుంది మీతో దివ్య బలి పూజలో పాల్గొని. ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. మరి ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పిస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, మూలనిధి దాతలు కీర్తిశేషులు బత్తుల చిన్నతల్లి, కీర్తిశేషులు జ్వానెస్ నాయుడు ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. మనము కూడా వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ, ఎమిలీ మేరీ 40 రోజుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న చరిత్ ఆరోన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తును దయచేయమని అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆల్వాల్ విచారణ, పిన్నేటి ప్రకాష్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కాజా పుష్ప మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చెన్నై అగ్రపీఠం గుడువాంచెరి విచారణ, యాసర్ల మల్లికార్జునరావు వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సావిత్రి, సుష్మిత, ఉజ్వల, దివ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మెత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న పులిమెట్ల జేవియర్ రాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, సంజయ్, అజయ్లకు మంచి భవిష్యత్తు, జయప్రదకు ఆరోగ్యాన్ని దయచేయమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరితో పాటు దివ్యవాణి దాతలను కూడా మనం గుర్తుంచుకొని వారి ఉద్దేశాల కోసం కూడా ప్రభుని ప్రార్థన చేద్దాం.
మీ ఉద్దేశాలను కూడా ప్రభువుకి సమర్పించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. రక్షణ కొందరికేనా? అని ఈరోజు ప్రభువుని అడిగినప్పుడు రక్షించబడాలి అంటే శ్రమించాలి అని ప్రభువు సెలవిస్తున్నారు. మరి నీవు ఆ రక్షణ పొందే వారిలో ఉంటావా? ఒకసారి ప్రశ్నించుకో. ప్రభువు దయామయుడు, కరుణామయుడు. మరి తలుపు మూసివేయక ముందే ప్రభుని క్షమాపణ అడగాలి మనం. అందుకే ఈ సమయంలో క్షమాపణ అడుగు ప్రభుని. ఈ దివ్య బలి పూజలో పాల్గొనే మనం ప్రభువు సమర్పించిన ఈ క్షమాపణ బలిలో మనం కూడా మన పాపాల నిమిత్తం క్షమాపణ అడిగి మన జీవితాలను క్రొత్తగా రాయమని ప్రభుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవానికి చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలోన మనుజులకు సంతోషము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలోన మనుజులకు సంతోషము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. సమాధానము సమాధానము సమాధానము, శాంతి సమాధానము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భూమిలోన మనుజులకు సంతోషము. బలమైన దేవా పరలోక రాజ, సర్వశక్తి గల ఓ సర్వేశ్వర. బలమైన దేవా పరలోక రాజ, సర్వశక్తి గల ఓ సర్వేశ్వర. నిన్ను పొగడుదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. నిన్ను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము.
మహిమా 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 నీ పాడెదా, మహిమా 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 నీ పాడెదా. జనితైక పుత్రుడా ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. జనితైక పుత్రుడా ఏలిన వారా, దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. నిన్ను పొగడెదము స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. నిన్ను పొగడెదము స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెదా, మహిమా 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 నీ పాడెదా. పిత సుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. పిత సుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా, స్తుతి స్తోత్రము. మేము పొగడెదము స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మేము పొగడెదము స్తుతించెదము, ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెదా, మహిమా 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 నీ పాడెదా. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలోన మనుజులకు సంతోషము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము, భువిలోన మనుజులకు సంతోషము. ఆమీన్ 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 ఆమీన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుందువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించున్నట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించున్నట్లును అనుగ్రహించుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైన నీ హృదయములు లగ్నమైనట్లు కరుణించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పట్టణము. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీలను నాకు కానుకగా కొనివత్తురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. వారు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతములందలి ప్రజల యొద్దకు పంపుదును.
వారు తర్షీషు, పూతు, లూదు, తూబాలు, యావాను తావులకు పోయి అచ్చటి జనులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. ఇశ్రాయేలు పవిత్ర పాత్రలలో దేవాలయముకు ధాన్య బలిని కొనివచ్చినట్లే వారి ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తురు. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీయులుగా నియమింతును. ఇవి ప్రభువు పలుకులు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతడిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. రెండవ పట్టణము. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. పునీత పౌలు హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలయనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరింపవలయును. ఏలయనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? మనము శిక్షింపబడినప్పుడు మనకు అది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనని క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుబడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ కాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజుమార్గములని అనుసరింపుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నడిచేను నీ జాడలో దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడలో దేవా, నా తోడు నీ ఉండగా. ఇరుకైన మార్గము, పరలోక ద్వారము, ఇరుకైన నీ మార్గము, పరలోక జీవద్వారము. ప్రతిరోజు పయనింతునని
పయనింతు నీ మార్గమందు, ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు, నీవు లేని ఈ పయనం వైఫల్యమే. అడుగు ప్రతి అడుగు నీవే నడుపు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లోక సువార్త 13వ అధ్యాయము వచనాలు 22 నుంచి 30. యేసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశించము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందరు. మీరు ఎచ్చటి నుండి వచ్చిద్దరో నేను ఎరుగును అని అతడు సమాధానం ఇచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయాలు పుచ్చుకుంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్ప ఆరంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట ఉండి వచ్చిద్దరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపొండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమును ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపల గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. తూర్పు పడమల నుండి ఉత్తర దక్షిణం నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందున కూర్చుందురు. కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. శుభోదం ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఈరోజు బైబిల్ తీసుకోండి. ఈరోజు ప్రియులారా ఒక ప్రశ్న ప్రభు వేశాడు. అదేమిటంటే, రక్షణ కొందరికేనా? ప్రభువుని ప్రశ్న వేశారు, రక్షణ కొందరికేనా? అయితే ఒక విధంగా చెప్పాలంటే 18వ ఆదివారం నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు మనం అనుకున్నట్లయితే అది ఒక ముగింపుగా ప్రభువు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకి ఎలాంటి జీవితం జీవించాలి, మరి నిర్ణయాలు ఏమి తీసుకోవాలన్న అంశాల మీద గత 18వ వారం నుండి మనము వింటూ వచ్చాము. ఈరోజు ప్రభువు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారో మనం ఆలకించుదాం. అదే మొదట, రక్షణ కొందరికేనా అనే ప్రశ్న ప్రభుని వేసినప్పుడు ప్రభువు అవును కాదు అని సమాధానం చెప్పలేదు. కానీ ప్రభు ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎవరు రక్షించబడతారు, ఎవరు రక్షణలో ఉంటారు అన్నదానికి సమాధానం చెప్పారు. ఎవరికి రక్షణ ఉంటుంది అన్నదానికి సమాధానం. ఇప్పుడు అందరూ పిలువబడ్డారు. యెషయా గ్రంథం మనం విన్నాం 66వ అధ్యాయంలో. ఈరోజు మనం చదువుకున్న వాక్యాలలో ఏమని చెబుతూ ఉన్నాడంటే, ప్రభువు సమస్త జాతులను ఆయా భాషలు మాట్లాడు వారిని నేను సమకూర్చెదను. కాబట్టి ప్రభు ఉద్దేశం అందరూ ఉండాలని. నిజదేవుడు అనేవాడు అందరి దేవుడు. అందుకే మరి మనకు ప్రత్యేకించి దేవుడు అందరివాడు అన్న సత్యాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు దీంట్లో ఒక ప్రమాదం ఉంది. కాబట్టి బలవంతంగా రుద్దే ప్రక్రియ కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంది. ఉదాహరణకి నెబుకద్నెజరు మనం చూసినట్లయితే అందరినీ తన దేవుణ్ణి మొక్కమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చి చివరికి తనే దేవుడిగా
అనుకున్నాడు. చివరికి తానే తనను దేవుడిగా చేసుకున్నాడు. ఈ ప్రమాదం ఉందండి, చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాగనే మనం చూసినట్లయితే సువార్తలో యేసు ప్రభు శిష్యులు కూడా తక్కువేం తెలియలేదు ఈ విషయంలో. యాకోబు యోహాను కూడా ఇదిగో వీళ్ళందరూ కూడా సమరయ పట్టణాలు మనకి ఆహ్వానం పలకడం లేదు కాబట్టి వారిపైకి అగ్నిని కురిపించమంటారా అని అడుగుతున్నారు యేసుప్రభుని. యేసుప్రభు వారిని వారిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు అందరికీ ఆహ్వానం పంపుతున్నాడు కానీ ఎవరిని కూడా బలవంత పెట్టడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందరికీ సువార్త అందించడం అనేది ఆయన ఉద్దేశమే, కానీ ఎవరిని కూడా బలవంత పెట్టడు. ఎందుకంటే మనిషిని తన రూపంలో అంటే స్వేచ్ఛతో చేశాడు ప్రభువు. ఆ స్వేచ్ఛని ఏ రోజు కూడా ప్రభువు హరించడు. ఇది మనం గమనించాలి. చాలామంది ఏంటంటే ఉన్మాదం, ముఖ్యంగా మతోన్మాదం వైపు వెళుతూ ఉన్నారు ఈరోజు. అది క్రైస్తవత్వం కాదు. ఇతర మతాలలో ఉంటే ఉండవచ్చు, కానీ అది క్రైస్తవ తత్వం కాదు అని మనం నేర్చుకోవాలి. మతోన్మాదము, బలవంతంగా మతాన్ని ఇతరులపై రుద్దడం, బలవంతంగా ఇతరులపై మన అభిప్రాయాలను రుద్దడం అనేది మన మతసారం కాదు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ రక్షించబడతారంటే మరి అందరూ రక్షించబడకపోతే నా సంగతి ఏంటి, నాకు ఛాన్స్ ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. చాలామంది ఎప్పుడు మీరు కూడా ఈ ప్రశ్న వేసుకొని ఉండొచ్చు, నాకు ఛాన్స్ ఉంటుందా. యేసును విన్న తర్వాత ముఖ్యంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒంటె సూది బెజ్జంలో దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటప్పుడు మరి నాకు అవకాశం ఉందా అనే ప్రశ్న ఎవరికైనా ఉంటుంది, మరి సాధ్యమే. ఇంకొక ఆలోచన ఏంటంటే మనలో చాలామంది కలిగేది, మరి అందరూ కూడా ఒకవేళ అందరికీ దేవుడు రక్షణ ఇస్తే ఇంకా నేను ఎందుకు కష్టపడాలి కదా. కొంతమంది అంటూ ఉంటారు, అందరు పోతారు, ఏం లేదు, యేసుప్రభు ఆల్రెడీ కష్టపడ్డాడు, యేసుప్రభు. కొంతమంది ఇది కూడా అంటారు, మనం ఏం లేదబ్బా, మన ఊరికి మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అది కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరికీ అవకాశం ఉంటే నేను ఎందుకు కష్టపడాలన్నది కూడా ప్రశ్న. ఈరోజు ప్రభు వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా అందరికీ ప్రభు రక్షణ ఇస్తున్నాడు. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఈరోజు సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. ఈరోజు దివ్యవాణి యొక్క ఉద్దేశం కూడా సువార్త అందరికీ ప్రకటించబడాలి. మరి రెండవ విషయం ఏమిటంటే ప్రభు చెప్తున్నాడు, ఎవరు రక్షించబడతారు అంటే ఇరుకు మార్గమున ప్రవేశించిన వారికే రక్షణ ఉంటుంది. దోస్ హు ఎంటర్ ద నారో డోర్. ఏమిటి ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము అంటే ఇరుకు ద్వారం గుండా అందరూ ప్రవేశించలేరు. విశాలంగా ఉంటే ఎవరైనా దాంట్లోకి వెళ్తారు, కష్టాలు ఉండవు. కాబట్టి ఇరుకు ద్వారంగా గుండా వెళ్ళాలంటే కష్టపడాలి. మనం చూసినట్లయితే దర్శన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. ఒక గొప్ప సమూహం అక్కడ మనకు కనపడుతుంది. గొప్ప సమూహం అయితే ఉంది అంటే ఆ సమూహంలో అందరూ ఉన్నారు, కానీ ఇది అందరికీ కాదని చెప్పేసి దర్శన గ్రంథం చెప్తూ ఉంది. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, అందరికీ ప్రవేశం ఉంది. కానీ ఇది గొప్ప జనసమూహం అంటే మొత్తం అని కాదు, ఎంతోమంది రావచ్చు. కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు 21వ అధ్యాయం 8వ వచనం అదే దర్శన గ్రంథంలో, ఇది అందరికీ కాదు, ముఖ్యంగా ఎవరికి కాదు అన్న విషయం ప్రభు చెప్తూ ఉన్నాడు. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. కానీ పిరికి వారికి కాదు, వక్ర బుద్ధులు ఉన్న వాళ్ళకి లేదు, విశ్వాసరహితులకును, విశ్వాసం లేని వాళ్ళకి ప్రవేశం లేదు, హంతకులకి అసలు ప్రవేశం లేదు, వ్యభిచారులకు ప్రవేశం లేదు, మాంత్రికులకును విగ్రహారాధకులు అంటే ఈ లోకంలో దేవుడు కాకుండా మరే దానిపైన తమ యొక్క మనస్సును లగ్నం చేసి అదే దేవుడు అనుకొని అదే సర్వం అనుకొని జీవించే వాళ్ళకి ప్రవేశం లేదు. అసత్యవాదులకును
గంధకయుక్తమైన అగ్నిగుండముచే తగిన స్థలము, కాబట్టి అది రెండవ మరణం. వాళ్ళకి రెండవ మరణంలో వీళ్ళకి మోక్ష ద్వారం కాదు కదా, రెండవ మరణం ఉంటుంది. 22:15 వచనంలో కూడా ప్రభు అదే చెప్తున్నాడు. 22:15 చదవండి. ఎవరెవరు వక్రబుద్ధులు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతలు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి పాటించు ప్రతివాడు నగరమునకు వెలుపలనే ఉండును. నగరానికంటే దేవుని యొక్క నగరానికి వెలుపలగా ఉంటాడు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. క్రైస్తలో కాబట్టి మనం కూడా కష్టపడాలా? కష్టపడాలి. కష్టపడిన వాడికి ప్రవేశం లేదని క్లియర్గా ఉంది ఇక్కడ. కాబట్టి అయ్యా అమ్మలారా, రక్షణ ఎవరికంటే శ్రమించే వారికి. అందుకే ప్రభు అంటాడు రెవల్యూషన్ దర్శన గ్రంథం 22:14లో, తన వస్త్రమును రక్తములో కడుక్కుని వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 22:14 చదవండి. తమ వస్త్రములను శుభ్రంగా క్షాళనము అనర్చుకున్న వారు ధన్యులు. ధన్యులు. వారే జీవవృక్షమునకు అర్హత కలవారు. వారే జీవవృక్షమునకు అర్హత కలవారు. కాబట్టి మిగతా వారికి అర్హత లేదు సుమా. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ఈరోజు మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో, రెండవ పట్టణంలో పునీత పౌలు చెప్తూ ఉన్నారు హెబ్రీలకు రాసిన లేఖలో, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించుము, ఆయనను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము, ఎలైన దేవుడు తాను ప్రేమించిన వానిని శిక్షించును. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తలో అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇరుకు మార్గమున ప్రవేశించిన వారికి రక్షణ అంటే మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి, లోకంలో కష్టపడాలి. కాబట్టి కష్టాలు ఉంటాయండి. పరలోకానికి ప్రవేశం కావాలంటే కష్టాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అనుకోవచ్చు చాలామంది, ఎందుకు నాకు ఈ శిక్ష? ఈ మధ్య నేను అమెరికాలో ఉన్నప్పుడు చివరిగా దేవుడు నన్ను ఒక చోటకు పంపించాడు. నాకు చికాగోలో స్థలం లేకపోయింది. నేను వెళ్ళాల్సిన వాళ్ళకి కరోనా వచ్చింది, ఆ కుటుంబానికి నేను వెళ్ళలేకపోయాను. కాబట్టి అక్కడ ఎక్కడ ఉండాలని చెప్తే 2 రోజులు ఒకళ్ళ దగ్గర, ఇంకొక 2 రోజులు నేను అందరినీ అడిగితే ఒక చోట ఉందని చెప్పేసి మన భాష కాని భాష వాళ్ళ దగ్గరికి పంపించాడు దేవుడు. అయితే అక్కడ ఆ కుటుంబం ఒక విచారంతో ఉన్నది. దేవునికి తెలుసండి ఎందుకు ఎక్కడికి పంపిస్తాడు. నేను అనుకుంటున్నాను, నాకెందుకురా బాధలు, దేవుడు ఈ బాధలు పెడుతున్నాడు. చివరిలో ఈ ఇంటికి వచ్చే ముందు అనమాట, ఏ ప్లేస్ లేదు, స్థలం లేదు, మరి అక్కడికి వెళ్ళాలా వద్దా? అక్కడి నుంచి వెళ్ళాలి, చికాగో నుంచి. కానీ అక్కడ కనీసం ఉండటానికి స్థలం కూడా లేదు పరిస్థితి. కానీ దేవుడు ఇక్కడికి పంపించాడు. అక్కడ 2 సంవత్సరాలుగా వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది, సర్జన్ అయిపోతుంది. ఈ సమయంలో ఒక యాక్సిడెంట్కి గురై చనిపోయింది. 2 సంవత్సరాలుగా ఆ ఇంట్లో విచారం ఉందండి. 2 సంవత్సరాలుగా దేవుడి మీద కోపంతో ఉన్నారు. ఆ ఇంట్లో దేవాలయానికి వెళ్లకుండా దేవునితో కోపం మీద ఉన్నారు. నన్ను దేవుడు అక్కడికి పంపించాడు చెప్పడానికి. అయితే నేను అక్కడ దేవుని యొక్క బోధ చేశాను. వారికి స్వాంతన కలిగింది, దేవుని యొక్క వాక్యాలు స్వాంతన కలిగించాయి. అయితే మనం కూడా అడగొచ్చు, వాళ్ళకు కూడా చెప్పుంటారు చాలామంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా భక్తితోటి జపమాలు జపించేది, మరి ఎంతో మంచి పనులు చేసేది, తల్లిదండ్రులకి ఒక తల్లిలాగా, తండ్రికి ఒక తల్లిలాగా ఉండేది. అలాంటి బిడ్డను కోల్పోయినప్పుడు చాలా బాధపడ. అందుకనే అప్పుడు మనకు అనిపిస్తూ ఉంది, నీకు శ్రమలేంటి, యూ డోంట్ డిజర్వ్ ఇట్, నీకు ఈ కష్టం వచ్చి ఉండకూడదు అని అనిపించుండొచ్చు ఆయనకి. మనం కూడా చెప్పుండొచ్చు. అట్లాగనే నీవేం పాపం చేసావని మీ అమ్మాయి చనిపోయింది ఈ వయసులో, 30 ఏళ్ల వయసులో, డాక్టర్ అయ్యే వయసులో, ఎంతోమందికి సేవ చేస్తాను అని అనుకున్న వయసులో. దేవుడు నిన్ను ఇలా చేసి ఉండకూడదు, దేవుడు నీకు ఇలా చేసి ఉండకూడదు. అయితే ఈరోజు పునీత పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుని ప్రేమకు ఇది చిహ్నము. దేవుడు ప్రేమించే వారిని శిక్షించును. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు చిన్నప్పుడు. ప్రేమ లేకపోవడం కాదు, ప్రేమ ఎక్కువగా ఉంటేనే శిక్షిస్తారు. ఎందుకని రేపటి రోజున వాళ్ళు బాగా ఉండాలని చెప్పేసి. కాబట్టి రేపటి రోజున ఒక రోజున వాళ్ళు గుర్తిస్తారు, నన్ను తల్లి ఇట్లా చేసినందువల్లనే నేను బాగయ్యాను. నేను ఈ మధ్య ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ చికాగో నుంచే ఇంకొక చోట డికేటర్కి ప్రయాణం చేస్తూ ఉంటే నాతో పాటు ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ కూతురు చెప్తుందట ఆయనకి, తండ్రి నన్ను ఇంకా కొంచెం పుష్ చేసి ఉండాల్సింది, నేను ఇంకా బ్రైట్ షైన్ అయ్యేవాడిని అని చెప్పేసి. అవును ప్రియులారా, ఈరోజు ప్రభు అదే చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలలో మనం ప్రవేశం పొందాలి. నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం అని చెప్పేసి. కానీ
దేవుడు వీటి ద్వారా ఏం చేస్తాడంటే మనందరిని కూడా శుద్ధి చేస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు, మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎందుకనంటే మనము నిరీక్షణలో నెగ్గాలని చెప్పేసి దేవుడు పరీక్షిస్తున్నాడు. నెల్సన్ మండేలా 38 సంవత్సరాలు మరి కారాగారంలో ఉన్నాడు, పరీక్షించాడు దేవుడు. అట్లాగనే మదర్ తెరేజా, ఎంతోమంది పునీతులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, దేవుడు పరీక్షించాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించండి. కాబట్టి ఈరోజు రక్షణ పొందే వాళ్ళందరూ కూడా శ్రమలు పొందాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు పత్రిక 1:24 చదవండి త్వరగా. యాకోబు పత్రిక 1:24 ప్రభు విధంగా పలుకుతూ ఉన్నాడు, మనల్ని శ్రమలు ఎందుకు పొందాలి అనేది. 1:24 యాకోబు పత్రిక. ఇంకొక విషయం కూడా మీ ముందుకి నేను చెప్తున్నాను. ఇది చదివే ముందు తాళం వేస్తాడు ప్రభు, ఎప్పటికీ తాళం తెరవబడదు. తలుపు వేస్తాడు ప్రభు. తలుపు వేసిన తర్వాత ఆలస్యం అయిపోయింది అంటే అర్థం ఏంటంటే మన మరణం తర్వాత మనం మారలేము. కాబట్టి మరణం అప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే తీర్పు తీర్చబడతాము. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు ప్రభు. తలుపు వేసిన తర్వాత, ఆలస్యమైన తర్వాత మరి ఒక తప్పు చేశామన్న భావన వాళ్ళలో ఉంది. ప్రభువా మేము వచ్చామని చెప్తే నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. మీరెవరో నాకు తెలియదు. తలుపు మూసి మరణం వరకే మనకు అవకాశం ఉంది. ప్రభు నాకు తెలియదు అంటున్నాడు, తిరస్కరణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి కేవలం మాటలు మాత్రమే చెప్తే చాలదు. విశ్వాస రహితులకి అక్కడ ప్రవేశం లేదని ఇందాక మనం చదివాం. కాబట్టి మన విశ్వాసము క్రియలలో కూడా వ్యక్తం చేయాలి. లేదంటే ఏదో ఊరికనే నామమాత్ర క్రైస్తవులుగా ఉండి నాకు కూడా రక్షణ ఉందని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. చదువయా యాకోబు పత్రిక 1:24 తన రూపమును ఒక్కసారి చూచుకొని అతడు మరచిపోవును, ఆ క్షణమునని తన రూపమును మరచిపోవును. కానీ స్వాతంత్ర్యమునొసగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనను పొందును. కాబట్టి కేవలం విని మరచిపోవటం కాదు, ఆచరించాలి. ఆచరించిన వాడు నిజంగా దేవుని దీవెనలు పొందుతాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రత్యేకించి అందరూ రక్షించబడతారా, ఎవరికి రక్షణ ఉంటుంది అన్న అంశాన్ని ప్రభు మనకు చెప్పారు. ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే ఇరుకు మార్గమును ప్రవేశిస్తారో, దీనికి కూడా ఒక సమయం ఉంటుంది, తలుపు వేయబడుతుంది. కాబట్టి అప్పటిదాకా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇదే మనకు సమయం మారడానికి, ప్రభు యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి. విశ్వాస ప్రమాణాన్ని వ్యక్తం చేస్తూ ప్రభువుకి మన విశ్వాసాన్ని వ్యక్తం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంస్పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుమో స్వామి దీవించుము. చేకొనుమో స్వామి దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి
అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజలను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోడును మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తాన్ని నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి సిలువలో శ్రమలు అనుభవించను. మృత్యు బంధాలను త్రించి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మీ వైభవాన్ని స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఐక్యమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సమయంలో ప్రభువు అందరూ కూడా రక్షించబడాలని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. కానీ మనం ఉంటామా? అది మన మీద ఆధారపడుతుంది. మనము పడే శ్రమ, తారాటము, తాపత్రయము, విశ్వాస జీవితంపై మక్కువ. అందుకే ఈ సమయంలో ఈ లోకం మీద మక్కువ ఉంటే ప్రభువుని అడుగు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరము, రక్తము, ఆత్మ, దైవత్వాన్ని మనం పొందినప్పుడు ఆయనలోనికి, ఆయన మనస్తత్వంలోనికి మనం మారగలుగుతామని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ సమయంలో మనలోని బలహీనతలను తీసివేయమని, ప్రభు శక్తితో నింపమని, అనుగ్రహాన్ని ఇవ్వమని ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపాలను లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించని ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేయువాడు నిత్య జీవాన్ని పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదం. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందు మేము మీకు ప్రీతిపాత్రులుగా జీవించగలుగుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభుని దయ వల్ల ఆరోగ్యంగా ఫలప్రదంగా 50 రోజుల పాటు అమెరికా ప్రయాణం కొనసాగింది. మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకించి మరి మనము త్వరలోనే నిర్మించుకొనబోయే దివ్యవాణి టీవీ స్టూడియో కేంద్రం, అలాగానే ఆఫీసు వసతి, గురు నిలయం, ముఖ్యంగా ప్రధానంగా నిరంతరము కూడా ప్రభు సాన్నిధ్యం, అందరికీ ప్రభు అయిన దేవుని సువార్తను ప్రకటించడానికి మరి ఒక చిన్న ప్రార్థనా మందిరం, ఒక చర్చి అంటే చాపల్ సుందరమైనది నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణం నిమిత్తము నేను అమెరికాలో ఉన్నప్పుడు నా స్నేహితులు ఇంకా మరి దివ్యవాణికి చెందిన కుటుంబాన్ని కూడా కొంతమందిని సంప్రదించడం జరిగింది. ఎక్కువ మంది ముందుకు వచ్చారు, మరి ఇంకా కొద్దిమంది రావాల్సి ఉంది. ఐటమ్స్ వైజ్ అందరికి కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా మీ బిడ్డలు కూడా ఇంకా అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ ఇంకెక్కడైనా ఉన్నట్లయితే వారిని కూడా
ఈ మంచి కార్యం నిమిత్తం ముందుకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా వారికి చెప్పండి. 2 చేపలు 5 రొట్టెలు అంటే $2,000 కానీ $5,000 కానీ అందించినట్లయితే ప్రత్యేకించి వారి పేరు అక్కడ శిలాఫలకం మీద ఉంటుంది. వారి కొరకు ప్రత్యేకంగా వారి ఉద్దేశం కోసం ఎప్పుడు కూడా దివ్యవాణి కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. ముఖ్యంగా దేవాలయాన్ని మరి విదేశాల్లో ఉన్నవారు వారి యొక్క దాన ధర్మంతో నిర్మించాలని అనుకుంటున్నాం. ఇక్కడ దివ్యవాణి కేంద్రం మనం ఇక్కడ ఉన్న వారి సహాయ సహకారంతో ఆర్థిక సహకారంతో నిర్మించాలనుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ విషయాన్ని మీకు త్వరలోనే తెలియచేస్తాం. అన్ని వివరాలతో పాటు ప్రార్థన చేయండి. ఇది మంచి కార్యము. దీన్ని పూర్తి చేయడానికి దేవుడి శక్తి అనుగ్రహాన్ని దయచేయమని, మనకున్న అడ్డంకులు కూడా దాదాపుగా తొలగిపోయినట్లే. త్వరలోనే దేవుని చిత్తమైతే మరి ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొక మాట, ఈ నెల ఆగస్టు 31వ తేదీ మనకందరికి కూడా ఒక పండుగ దినం. ఎందుకంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోనికి మీ దివ్యవాణి టీవీ ఛానల్ అడుగుపెట్టే ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతగా ఆ రోజు మనం దివ్య బలి సమర్పిస్తున్నాం. అందరూ కూడా ఏకం కండి. దివ్య బలి పూజను ప్రత్యేకంగా కృతజ్ఞత చెబుతూ మీరు కూడా సమర్పించండి. 11కి ఫోన్ చేసి 9656 ఫోన్ చేసి 22కి ఫోన్ చేసి సమర్పించండి. మీరు కూడా ఆ రోజు కార్యక్రమం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుతున్నాం. ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను విడువని నా యేసయ్యా. ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను విడువని నా యేసయ్యా. ముదిమి వరకు నన్ను మరువని అమృతమైనది నీ ఘన ప్రేమ. ముదిమి వరకు నన్ను మరువని అమృతమైనది నీ ఘన ప్రేమ. నిన్ను కీర్తింతును, నిన్ను భజింతును, నిన్ను స్తుతింతును, సాగిలపడి నిన్ను ఆరాధింతును. ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను విడువని నా యేసయ్యా. ప్రేమమయుడా ప్రేమకు రూపమ నన్ను విడువని నా యేసయ్యా.